మనము స్పోకెన్ ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ని అయితే సరే నార్మల్గా జనరల్గా యూజ్ చేస్తాం సబ్జెక్ట్ ఎవరో తెలిసినప్పుడు. మరి ప్యాసివ్ వాయిస్ని ఎప్పుడు ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేయాలి? ఆ ఇంట్లో దయ్యం తిరుగుతుందని అందరూ నమ్ముతున్నారు. దీనిని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ బిలీవ్డ్ దట్ ద హౌస్ ఈజ్ హాంటెడ్ బై ఏ గోస్ట్. ఎవరు నమ్ముతున్నారు? స్పెసిఫిక్గా ఒక వ్యక్తి పేరు, ఒక పర్సన్ పేరు మెన్షన్ చేయలేదు ఇక్కడ. సబ్జెక్ట్ ఎవరో మనకు తెలియట్లేదు, సబ్జెక్ట్ ఎవరో అన్నోన్గా ఉన్నారు. కాబట్టే ప్యాసివ్ వాయిస్లో ఈ సెంటెన్స్ను మనం చెబుతున్నాం. అందరికీ తెలిసిందే, అందరు చెప్పుకుంటూ ఉంటారు అతని ఎగ్జామ్లో చీట్ చేసి పాస్ అయ్యాడని. ఇట్ ఈస్ సెడ్ దట్ హీ చీటెడ్ ఇన్ ది ఎగ్జామ్. ఈ సెంటెన్స్లో మీరు గమనించండి, ఇట్ ఈస్ సెడ్ దట్. ఎవరు చెప్పారు ఈ మాటని? మీరు చెప్పారా? నేను చెప్పానా? ఎవరు చెప్పారో తెలియదు, కానీ అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ కూడా సబ్జెక్ట్ అన్నోన్ కాబట్టే ఈ సెంటెన్స్ను ప్యాసివ్ వాయిస్లో మనం చెప్పాం. ఈ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ను యూజ్ చేస్తాం. సరే, ఇక ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఇవ్వబడ్డ యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే ఈ 5 స్టెప్స్ మనకు తెలియాలి. ముందుగా ఇవ్వబడ్డ సెంటెన్స్లో ఆబ్జెక్టును గుర్తించాలి. రెండవది బీ ఫామ్ను రాయాలి. మూడవది వర్బ్ యొక్క 3వ రూపం. నాలుగవది బై అనే ప్రిపోజిషన్ను తప్పకుండా మెన్షన్ చేయాలి. ఆఖరిది సబ్జెక్టును రాయాలి. ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. షీ ఈట్స్ బనానా. ఇది యాక్టివ్ వాయిస్. దీనిని ప్యాసివ్ వాయిస్లోకి స్టెప్ బై స్టెప్గా మారుద్దాం. ముందుగా ఇవ్వబడ్డ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఏదో చూడండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్ను ఎలా గుర్తించాలి? సబ్జెక్ట్ అనే వ్యక్తి ఎప్పుడు పని చేస్తాడు, పర్ఫార్మర్. యాక్షన్ డూయింగ్ బై సమ్వన్, అది సబ్జెక్ట్. యాక్షన్ను ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆబ్జెక్ట్ అవుతుంది. ఉదాహరణకు షీ ఈట్స్ బనానా అనే ఎగ్జాంపుల్లో పని చేసేది ఎవరు, తింటున్నది ఎవరు, తినేది ఎవరు? షీ అంటే ఆమె, కాబట్టి సబ్జెక్ట్. ఆమె తినేది ఏంటి? బనానా. బనానా ఇక్కడ ఆబ్జెక్ట్, ఎందుకంటే రిసీవర్ కాబట్టి. సో ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఏంటి? బనానా. ఇక్కడ బనానా తీసుకోండి. తర్వాత సెకండ్ స్టెప్ మనం గుర్తించాల్సింది ముఖ్యమైనది బీ ఫామ్. ఇక్కడ సరిపడా బీ ఫామ్ రాయాలి అంటే అన్ని టెన్సెస్లో ఏ బీ ఫామ్స్ ఉంటాయో మనకు తెలియాలి. మొదలైనవన్నీ బీ ఫామ్స్ టెన్స్ ప్రకారం మనము యూజ్ చేయాలి. ఇవ్వబడ్డ సెంటెన్స్ ఏ టెన్సో చూడండి. ఎస్, ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో ఏది? సింపుల్ ప్రెజెంట్ టెన్సా, ప్రెజెంట్ కంటిన్యూసా, ప్రెజెంట్ పర్ఫెక్టా? ఓకే, రైట్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న బీ ఫామ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్. సరి అయిన బీ ఫామ్ ఏది? ఈజ్. ఓకే, బనానా ఈజ్ అని రాసాం. మూడవది వర్బ్ యొక్క 3వ రూపం. ఇవ్వబడ్డ సెంటెన్స్లో వర్బ్ ఏంటి? ఈట్. ఈట్ యొక్క 3వ రూపం ఏంటి? ఈటెన్. ఈట్, ఏట్, ఈటెన్. కాబట్టి ఈటెన్ తీసుకున్నాం. తప్పకుండా 4వ స్టెప్స్ బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. బనానా ఈజ్ ఈటెన్ బై. తర్వాత ఆఖరిది 5th స్టెప్ సబ్జెక్టును రాయాలి. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎవరని చెప్పుకున్నాం? షీ. కాబట్టి షీను అలాగే రాయకూడదు. షీ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్. షీ యొక్క ఆబ్జెక్ట్ ప్రొనౌనే ప్యాసివ్ వాయిస్లో తప్పకుండా రాయాలి. షీ యొక్క ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి చూడండి? హర్. ఐ, వి, యూ, హీ, షీ, దే, ఇవి మన సబ్జెక్ట్స్. ఐ అనేది మీగా, వి అనేది అజ్గా, యూ అనేది యూగా, హీ, హిమ్, షీ, హర్, దే, దెమ్, ఇవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఇవి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఈ రకంగా షీ ఈట్స్ బనానా, బనానా ఈజ్ ఈటెన్ బై హర్ కరెక్ట్ ప్యాసివ్ వాయిస్లో మార్చాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. షీ ఈజ్ ఈటింగ్ బనానా, ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మారుద్దాం. ఆబ్జెక్ట్ ఏంటి? బనానా. ఓకే, ఇది ఏ టెన్స్లో ఉన్నది చూడండి? ప్రెజెంట్ టెన్స్. ఎలా గుర్తుపట్టాలి? ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి మనం ప్రెజెంట్ టెన్స్ అని చెప్తున్నాం. ప్రెజెంట్లో ఏ టెన్స్? కంటిన్యూసా, సింపుల్ ప్రెజెంట్ టెన్సా, పర్ఫెక్టా? ఐఎన్జీ ఉంది కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్. ఆబ్జెక్ట్ బనానా, ఈజ్ తీసుకున్నాం. ఇక్కడ బీ ఫామ్ ఏం రాయాలి ఇప్పుడు? టెన్స్ని బట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంది కాబట్టి బీయింగ్. బనానా ఈజ్ బీయింగ్. ఓకే, వర్బ్ యొక్క 3వ రూపం. ఇవ్వబడ్డది ఏంటి? ఈటింగ్. కాబట్టి ఈటింగ్ అయినా, ఈట్ అయినా, ఏట్ అయినా అన్నిటికీ 3వ రూపం ఏంటి? ఈటెన్. కాబట్టి ఈటెన్ రాసుకుంటున్నాము. తర్వాత బై అనే ప్రిపోజిషన్. తర్వాత సబ్జెక్ట్ ఏంటి? షీ. అండ్ ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? హర్. బనానా ఈజ్ బీయింగ్ ఈటెన్ బై హర్.
ఈ ఎగ్జాంపుల్ చూడండి, షీ హ్యాజ్ ఈటెన్ బనానా. ఫైండ్ అవుట్ ద టెన్స్. చూడండి, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఎందుకు? హ్యాజ్ ఉంది, వర్బ్ యొక్క మూడో రూపం ఇచ్చాడు. షీ హ్యాజ్ ఈటెన్ బనానా. ఆబ్జెక్ట్ ఏంటి? బనానా. ఆక్సిలరీ వర్బ్ హ్యాజ్. బనానా హ్యాజ్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి బీ ఫామ్ ఏంటి? బీన్. బనానా హ్యాజ్ బీన్. వర్బ్ యొక్క మూడో రూపం, పైన కూడా మూడో రూపం ఉంది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాం. ఈటెన్, బై అని ప్రిపోజిషన్. ఆఖరి స్టెప్ సబ్జెక్ట్ హర్. బనానా హ్యాస్ బీన్ ఈటెన్ బై హర్. ఈ ఎగ్జాంపుల్స్లో ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, రెండవది ప్రెజెంట్ కంటిన్యూస్, మూడవది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనము ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయం కాబట్టి అది తీసుకోవట్లేదు. ఇక నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. షీ ఏట్ బనానా. స్టెప్స్ ప్రకారం ఫస్ట్ ఆబ్జెక్ట్ బనానా, తర్వాత రెండవ స్టెప్ ఏంటి? బీ ఫామ్. బీ ఫామ్ ఏంటి? ఇది ఏ టెన్స్? పాస్ట్ టెన్స్ కాబట్టి, సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి బీ ఫామ్ ఏది? వజ్ లేదా వర్. ఇక్కడ సింగులర్ కాబట్టి వజ్ అనే సింగులర్ హెల్పింగ్ వర్బ్ ని మనం తీసుకుంటాం. తర్వాత వర్బ్ యొక్క మూడవ రూపం ఈటెన్. తర్వాత నాలుగో స్టెప్ బై అనే ప్రిపోజిషన్. ఆఖరిది సబ్జెక్ట్ బై హర్. బనానా వాజ్ ఈటెన్ బై హర్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, షీ వాజ్ ఈటింగ్ బనానా. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆబ్జెక్ట్ ఏంటి? బనానా. హెల్పింగ్ వర్బ్ వాజ్ ఉంది. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి ఐఎన్జీ ఉంది కాబట్టి కంటిన్యూస్ కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి బీ ఫామ్ ఏమొస్తుంది? పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి బీయింగ్. బనానా వాజ్ బీయింగ్. వర్బ్ యొక్క మూడో రూపం ఈటెన్. ప్రిపోజిషన్ నాలుగో స్టెప్ బై. ఆఖరిది సబ్జెక్ట్ హర్. బనానా వాజ్ బీయింగ్ ఈటెన్ బై హర్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, షీ హ్యాడ్ ఈటెన్ బనానా. మీరు జాగ్రత్తగా చూస్తే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఆబ్జెక్ట్ ఏంటి? బనానా. ఆక్సిలరీ వర్బ్ ఏముంది? హ్యాడ్. ఓకే, తర్వాత బీ ఫామ్ ఏం రావాలి? పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి బీన్. బనానా హ్యాడ్ బీన్. వర్బ్ యొక్క మూడో రూపం ఈటెన్. ఓకే, బనానా హ్యాడ్ బీన్ ఈటెన్. ప్రిపోజిషన్ బై. బై తర్వాత సబ్జెక్ట్ హర్. బనానా హ్యాడ్ బీన్ ఈటెన్ బై హర్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను కూడా మనం ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయం కాబట్టి నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ విల్ ఈట్ బనానా. ఆబ్జెక్ట్ బనానా, విల్ కు విల్. తర్వాత బీ ఫామ్ ఏమవుతుంది? బీ. ఎందుకంటే ఇది సింపుల్ ఫ్యూచర్ కాబట్టి. సింపుల్ ఫ్యూచర్ బీ ఫామ్ ఏంటి? బీ. కాబట్టి బనానా విల్ బీ. వర్బ్ యొక్క మూడో రూపం ఈటెన్ బై. ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ హర్. ఓకే, బనానా విల్ బీ ఈటెన్ బై హర్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను కూడా మనం ప్యాసివ్ వాయిస్లో తీసుకోము, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో తీసుకుంటాం. షీ విల్ హ్యావ్ ఈటెన్ బనానా. ఆబ్జెక్ట్ బనానా, విల్ హ్యావ్ కు విల్ హ్యావ్ రాసుకున్నాం. బీ ఫామ్ ఏం రాయాలి? ఈ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉన్నది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఉన్నది కాబట్టి ఏం బీ ఫామ్ రావచ్చు? బీన్ వస్తుంది. బనానా విల్ హ్యావ్ బీన్. వర్బ్ యొక్క మూడో రూపం ఈటెన్. తర్వాత ప్రిపోజిషన్ బై. తర్వాత హర్. బనానా విల్ హ్యావ్ బీన్ ఈటెన్ బై హర్. బాహుబలి మూవీని ప్రొడ్యూస్ చేసింది ఎవరు చెప్పండి? శోభు ఎర్లగడ్డ అండ్ దేవనేని ప్రసాద్ ప్రొడ్యూస్డ్ ద ఫిల్మ్ బాహుబలి. రైట్, ఇది ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి మారుద్దాం. ఇది మార్చడానికి ప్రయత్నం చేయండి. ఆబ్జెక్ట్ ద ఫిల్మ్ బాహుబలి. ఓకే, ఇది ఏ టెన్స్ లో ఉన్నది? సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి బీ ఫామ్ ఏమవుతుంది? వాజ్. తర్వాత వర్బ్ యొక్క మూడవ రూపం ప్రొడ్యూస్డ్ యొక్క మూడవ రూపం కూడా V3 కూడా ప్రొడ్యూస్డ్. దాని తర్వాత బై అనే ప్రిపోజిషన్. తర్వాత ఆ ప్రొడ్యూసర్స్ నేమ్ మనము మెన్షన్ చేస్తాము. ద ఫిల్మ్ బాహుబలి వాజ్ ప్రొడ్యూస్డ్ బై శోభు ఎర్లగడ్డ అండ్ దేవనేని ప్రసాద్. దిస్ ఇస్ ద రైట్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. రాజమౌళి గారు ఆ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారట. ఎస్ రాజమౌళి విల్ డైరెక్ట్ దట్ మూవీ. ఇది యాక్టివ్ వాయిస్. దీనిని మనం ప్యాసివ్ లోకి మారుద్దాం. దట్ మూవీ విల్ బి డైరెక్టెడ్ బై ఎస్ రాజమౌళి. ఒకటికి 2 సార్లు వీడియో చూసి చక్కగా స్టెప్స్ ను రూల్స్ ను అర్థం చేసుకొని నేను ఇవ్వబోయే సెంటెన్స్ ను ప్యాసివ్ వాయిస్ లో మార్చి కమెంట్ లో తెలియచేయండి. దే స్పీక్ ఇంగ్లీష్.